మానవ జీవితంతో ముడిపడి ఉంది ప్రకృతి. మనిషి మనుగడ సాగించాలంటే అడవులు చాలా ప్రాముఖ్యమైనవి. అయితే ఈ కొండలు గుట్టలు నేల అడవితో పాటు ఈ కొండలు గుట్టల మీద ఉన్నటువంటి అడవి ఎక్కువ శాతం భారతదేశంలో విస్తరించి ఉంది. ఇప్పుడు రీసెంట్గా నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే సేవ్ ఆరావళి. ప్రస్తుతం హర్యానా, గుజరాత్, రాజస్థాన్ ప్రజలు అలాగే కొంతమంది మేధావులు, ప్రకృతి గురించి ఐడియా ఉన్నటువంటి వ్యక్తులు, ప్రకృతి ప్రేమికులు వీళ్ళంతా రోడ్డెక్కి సేవ్ ఆరావళి అనే నిరసనలు చేస్తూ ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఆరావళి పర్వతాలను కాపాడండి అని. ఎందుకు అంటే ఈ ఆరావళి పర్వతాలు భారతదేశంలో ఎక్కువ శాతం వ్యాపించున్నటువంటి పర్వతాలు. ఢిల్లీ నుంచి హర్యానా, రాజస్థాన్, గుజరాత్, అహ్మదాబాద్ వరకు వ్యాపించి ఉంటాయి. సుమారు 650 కిలోమీటర్లు, 700 కిలోమీటర్లు ఇంచుమించు. అయితే 25 కోట్ల సంవత్సరాల క్రితం సహజ సిద్ధంగా ఈ ఆరావళి పర్వతాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి గుజరాత్, హర్యానా, రాజస్థాన్ ఈ ప్రాంతాలన్నింటికీ కూడా ఢిల్లీతో సహా ఆక్సిజన్ ఎక్కువగా సప్లై చేసేది ఈ పర్వతాల నుంచే. ఎక్కువగా చెట్లు, అడవులు వ్యాపించి ఉన్నాయి. అలాగే ఈ అడవుల్లో జీవనం ఉంటున్నటువంటి వన్యమృగాలు, జంతువులు, పక్షులు, అనేక రకాలైనటువంటి జీవులు ఈ ఆరావళి పర్వతాలని ఆసరాగా చేసుకొని జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. అయితే ఈ ఆరావళి పర్వతాల్లోనే కొన్ని నదులు కూడా పుట్టాయి. ఎగ్జాంపుల్ సబర్మతి నది లాంటిది ఆరావళి పర్వతాల నుంచే మొదలవుతుంది. అంటే మనిషి జీవించడానికి అవసరమైన నీరునిస్తుంది, జంతువులు జీవించడానికి ఆశ్రయం కల్పిస్తుంది, మనిషి జీవించడానికి, మనిషి బ్రతకడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ అందిస్తుంది. మరి అంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి ఆరావళి పర్వతాలని, ప్రకృతిని, అడవిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి ఫైట్లు ఏవైతే ఉన్నాయో దేశం కోసం, రాష్ట్రం కోసం, మనం స్వతంత్రంగా నిలబడటానికి, అలాగే వేరే దేశం మన మీద దండెత్తకుండా ఉండడానికి, లేదా మనం తినడానికి, సంపాదించుకోవడానికి, ఆర్థిక వ్యవస్థగా బలపడడానికి, సైనిక రంగాన్ని సిద్ధం చేసుకోవడానికి, వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన ప్రాణం. వీటన్నిటినీ చేయాలంటే ముందు మన ప్రాణం నిలబడాలి. ప్రాణం నిలబడాలి అంటే మనకు ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ కావాలి అంటే అడవులు ఉండాలి. సో ఈ అడవుల్ని నరికేస్తే ఏం జరుగుతుంది? అసలు ఎందుకు ఈ ఆరావళి, సేవ్ ఆరావళి అనే ప్లకార్డులు ఎందుకు పట్టుకున్నారు? సేవ్ ఆరావళి అనే ఒక పోరాటం, ఉద్యమం ఎందుకు తయారైంది, ఎందుకు మొదలైంది అంటే తమిళనాడుకు చెందినటువంటి గోవర్ధన్ అనే అతను కోర్టులో పిటిషన్ వేశాడు. ఏమని? ఆరావళి పర్వతాలకి ముప్పు ఏర్పడింది, రానున్న రోజుల్లో ఆరావళి పర్వతాలను తవ్వేస్తారు, సో మీరు ఆరావళి పర్వతాలని కాపాడాలి. ఎందుకు తవ్వేస్తారు ఆరావళి పర్వతాలను అంటే ఆ పర్వతాలు అంటే ఆ కొండల్లో ఉన్నటువంటి మార్బుల్ కానీ, గ్రానైట్ కానీ, జింకు, కాపర్ ఇట్లాంటి నిల్వలు అనేక రకాలు ఉన్నాయి. వాటన్నిటి మీద ఈ మైనింగ్ కన్నుబడింది. ఎవరైతే మైనింగ్ మాఫియా ఉంటారు కదా, వాళ్ళ కన్నుబడింది. ఆ ఆరావళి పర్వతాలను తవ్వేసి వాటన్నిటిని సొమ్ము చేసుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇతను ఈ కోర్టులో పిటిషన్ వేశాడు. నవంబర్ 20, 2025న కోర్టు అయితే తీర్పునిచ్చింది. 100 మీటర్లు హైట్ లోపు ఉన్నవి ఆరావళి పర్వతాల కిందకి రావు, 100 మీటర్ల హైట్ కంటే ఎక్కువ ఉన్నవి ఆరావళి పర్వతాల కిందకు వస్తాయి అని చెప్పి కోర్టు తీర్పు చెప్పింది. కోర్టు తీర్పు చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రజలు గుండెల్లో గుబులు పుట్టింది. ఎందుకు అంటే 100 మీటర్ల లోపు ఉన్నటువంటి కొండలన్నీ కూడా మైనింగ్ మాఫియా తవ్వేస్తుంది. ఎందుకంటే అవి ఆరావళి పర్వతాల కిందకి రావు కదా అన్న ఆలోచనలోకి ప్రజలు వచ్చి భయాందోళనకు గురయ్యి, అరే మన బతికేంటి, మన పరిస్థితి ఏంటి, పంటలు ఎట్లా పండుతాయి, వాన ఎట్లా కురుస్తుంది, మన ఆరోగ్యం పరిస్థితి ఏంటి, ఇప్పటికే ఆక్సిజన్ లేక లంగ్స్ చెడిపోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి సిటీస్ను మనం చూసాం, మనం కూడా అదే పరిస్థితి వచ్చిందేమో అని వీళ్ళంతా కలిసి నిరసన చేయడం మొదలుపెట్టారు. అంటే మనం ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచిస్తే నిజమనే అనిపిస్తుంది. అంతే కదా, మరి 100 మీటర్లు హైట్ లోపు ఉన్నటువంటి కొండలన్నీ కూడా ఆరావళి పర్వతాల కిందకి రావు అంటే ప్రభుత్వం వాటిని లైట్ తీసుకుంటే ఖచ్చితంగా మైనింగ్ మాఫియా పడి తవ్వేస్తుంది. ఈ జింకు, కాఫర్, సల్ఫేట్, గ్రానైట్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని తవ్వేస్తుంది, తీసుకెళ్ళిపోతుంది. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు. ప్రకృతితో వాళ్ళకి పని లేదు, వర్షాలు పడకపోయినా వాళ్ళకి పని లేదు, ఆక్సిజన్ లేకపోయినా వాళ్ళకి పని లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా బిజినెస్. సో ఇక్కడ ప్రజలు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఆరావళి పర్వతాలను కాపాడండి అని చెప్పి నిరసనలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే తీర్పు మాత్రం 100 మీటర్ల లోపు ఉన్నటువంటి పర్వతాలు, కొండలు ఆరావళి పర్వతం కిందకి రావు, కానీ 100 మీటర్ల హైట్ ఉన్నవన్నీ ఆరావళి కిందకే వస్తాయి, వాటిని టచ్ చేయడానికి కుదరదు. అలానే అట్ ద సేమ్ టైం
100 మీటర్ల హైట్ తక్కువ ఉన్నట్టు 100 మీటర్ల లోపు ఉన్నటువంటి కొండ పర్వతాలను కూడా మేము కాపాడుతాం, మీకు ఎట్లాంటి డోకా లేదు, అటవీ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ చేస్తాం, స్ట్రిక్ట్ రూల్స్ ఫార్వర్డ్ చేస్తాం, దాని ద్వారా ఈ కొండ పర్వతాలను అన్నింటినీ మేము కాపాడతామని చెప్పి ప్రభుత్వం హామీ ఇస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకుంది. ఆరావళి పర్వతాలకు వచ్చినటువంటి లోటేమీ లేదు, వాటిని కాపాడతామని చెప్పి కేంద్రం చెప్తా ఉంది. ప్రజలైతే నిరసన తెలియజేస్తున్నా ఉన్నారు, కేంద్రం ఈ మాట చెప్తుంది. కోర్టు అయితే మాత్రం ఆరావళి పర్వతాలు 100 మీటర్ల లోపు ఉంటే అవి పర్వతం కిందకి లెక్క రావు, అంటే ఆరావళి పర్వతం కిందకు రావు, 100 మీటర్ల పైన ఉన్నాయి మాత్రమే ఆరావళి పర్వతం కింద మేము డిసైడ్ చేస్తామని చెప్పి తీర్పునివ్వడం జరిగింది. ఒక రకంగా ప్రజలు చేస్తున్నటువంటి నిరసన చాలా మంచిది. భవిష్యత్తు తరాలకి ప్రస్తుత తరాలకి కూడా అడవులు అనేవి జీవనోపాధి ఏముంది, అడవుల మీద ఆధారపడి బతకడం ఎప్పటి నుంచో ఉంది, ఆది మానవుడి కాడి నుంచి ఉంది. కానీ అసలు అడవులు లేకపోతే బ్రతకమనే విషయం తెలుసుకోవాలి ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ. ప్రజలైతే తెలుసుకున్నారు, అందుకనే నిరసనలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకొని ఆరావళి పర్వతాలను టచ్ చేస్తే తాట తీస్తాం అనేలాగా ఒక స్ట్రిక్ట్ రూల్ తీసుకొస్తే తప్ప మనం ఈ పర్వతాలని, కొండల్ని, అడవుల్ని, నేల అడవుల్ని, అడవి ప్రాంతాలని కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో ఢిల్లీ లాంటి పరిస్థితి ప్రతి సిటీకి, ప్రతి గ్రామాలకు కూడా పాగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మనం చూస్తున్నాం కదా, అదే జరుగుతుంది. మరి ఈ ఆరావళి పర్వతాలను కాపాడమని హర్యానా, గుజరాత్, రాజస్థాన్ ప్రజలు చేస్తున్న ఆందోళనకి మనం కూడా సపోర్ట్గా నిలబడదామని నా అభిప్రాయం. నేనైతే దాన్ని ఏకీభవిస్తున్నాను. ఖచ్చితంగా ఆరావళి పర్వతాలని కాపాడాలి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్. మానవ జీవితంతో ముడిపడి ఉంది ప్రకృతి. మనిషి మనుగడ సాగించాలంటే అడవులు చాలా ప్రాముఖ్యమైనవి. అయితే ఈ కొండలు, గుట్టలు, నేల అడవితో పాటు ఈ కొండలు, గుట్టల మీద ఉన్నటువంటి అడవి ఎక్కువ శాతం భారతదేశంలో విస్తరించి ఉంది. ఇప్పుడు రీసెంట్గా నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే సేవ్ ఆరావళి. ప్రస్తుతం హర్యానా, గుజరాత్, రాజస్థాన్ ప్రజలు, అలాగే కొంతమంది మేధావులు, ప్రకృతి గురించి ఐడియా ఉన్నటువంటి వ్యక్తులు, ప్రకృతి ప్రేమికులు, వీళ్ళంతా రోడ్డెక్కి సేవ్ ఆరావళి అనే నిరసనలు చేస్తూ ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, ఆరావళి పర్వతాలను కాపాడండి అని. ఎందుకు అంటే ఈ ఆరావళి పర్వతాలు భారతదేశంలో ఎక్కువ శాతం వ్యాపించున్నటువంటి పర్వతాలు. ఢిల్లీ నుంచి హర్యానా, రాజస్థాన్, గుజరాత్, అహ్మదాబాద్ వరకు వ్యాపించి ఉంటాయి. సుమారు 650 కిలోమీటర్లు, 700 కిలోమీటర్లు ఇంచుమించు. అయితే 25 కోట్ల సంవత్సరాల క్రితం సహజ సిద్ధంగా ఈ ఆరావళి పర్వతాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి గుజరాత్, హర్యానా, రాజస్థాన్ ఈ ప్రాంతాలన్నింటికీ కూడా ఢిల్లీతో సహా ఆక్సిజన్ ఎక్కువగా సప్లై చేసేది ఈ పర్వతాల నుంచే. ఎక్కువగా చెట్లు, అడవులు వ్యాపించి ఉన్నాయి. అలాగే ఈ అడవుల్లో జీవనం ఉంటున్నటువంటి వన్యమృగాలు, జంతువులు, పక్షులు, అనేక రకాలైనటువంటి జీవులు ఈ ఆరావళి పర్వతాలని ఆసరాగా చేసుకొని జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. అయితే ఈ ఆరావళి పర్వతాల్లోనే కొన్ని నదులు కూడా పుట్టాయి. ఎగ్జాంపుల్ సబర్మతి నది లాంటిది ఆరావళి పర్వతాల నుంచే మొదలవుతుంది. అంటే మనిషి జీవించడానికి అవసరమైన నీరునిస్తుంది, జంతువులు జీవించడానికి ఆశ్రయం కల్పిస్తుంది, మనిషి జీవించడానికి, మనిషి బ్రతకడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ అందిస్తుంది. మరి అంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి ఆరావళి పర్వతాలని, ప్రకృతిని, అడవిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి ఫైట్లు ఏవైతే ఉన్నాయో దేశం కోసం, రాష్ట్రం కోసం, మనం స్వతంత్రంగా నిలబడటానికి, అలాగే వేరే దేశం మన మీద దండెత్తకుండా ఉండడానికి, లేదా మనం తినడానికి, సంపాదించుకోవడానికి, ఆర్థిక వ్యవస్థగా బలపడడానికి, సైనిక రంగాన్ని సిద్ధం చేసుకోవడానికి, వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన ప్రాణం. వీటన్నిటినీ చేయాలంటే ముందు మన ప్రాణం నిలబడాలి. ప్రాణం నిలబడాలి అంటే మనకు ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ కావాలి అంటే అడవులు ఉండాలి. సో ఈ అడవుల్ని నరికేస్తే ఏం జరుగుతుంది? అసలు ఎందుకు ఈ ఆరావళి, సేవ్ ఆరావళి అనే ప్లకార్డులు ఎందుకు పట్టుకున్నారు? సేవ్ ఆరావళి అనే ఒక పోరాటం, ఉద్యమం ఎందుకు తయారైంది, ఎందుకు మొదలైంది అంటే తమిళనాడుకు చెందినటువంటి గోవర్ధన్ అనే అతను కోర్టులో పిటిషన్ వేశాడు. ఏమని? ఆరావళి పర్వతాలకి ముప్పు ఏర్పడింది, రానున్న రోజుల్లో ఆరావళి పర్వతాలను తవ్వేస్తారు, సో మీరు ఆరావళి పర్వతాలని కాపాడాలి. ఎందుకు తవ్వేస్తారు ఆరావళి పర్వతాలను అంటే ఆ పర్వతాల అంటే ఆ కొండల్లో ఉన్నటువంటి మార్బుల్ కానీ, గ్రానైట్ కానీ, జింకు, కాపర్
ఇట్లాంటి నిల్వలు అనేక రకాలు ఉన్నాయి. వాటన్నిటి మీద ఈ మైనింగ్ కన్నుబడింది. ఎవరైతే మైనింగ్ మాఫియా ఉంటారు కదా, వాళ్ళ కన్నుబడింది. ఆ ఆరావళి పర్వతాలను తవ్వేసి వాటన్నిటిని సొమ్ము చేసుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇతను ఈ కోర్టులో పిటిషన్ వేశాడు. నవంబర్ 20, 2025 కోర్టు అయితే తీర్పునిచ్చింది. 100 మీటర్లు హైట్ లోపు ఉన్నవి ఆరావళి పర్వతాల కిందకి రావు, 100 మీటర్ల హైట్ కంటే ఎక్కువ ఉన్నవి ఆరావళి పర్వతాల కిందకు వస్తాయి అని చెప్పి కోర్టు తీర్పు చెప్పింది. కోర్టు తీర్పు చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రజలు గుండెల్లో గుబులు పుట్టింది. ఎందుకు అంటే 100 మీటర్ల లోపు ఉన్నటువంటి కొండలన్నీ కూడా మైనింగ్ మాఫియా తవ్వేస్తుంది. ఎందుకంటే అవి ఆరావళి పర్వతాల కిందకి రావు కదా అన్న ఆలోచనలోకి ప్రజలు వచ్చి భయాందోళనకు గురయ్యి, అరే మన బతికేంటి, మన పరిస్థితి ఏంటి, పంటలు ఎట్లా పండుతాయి, వాన ఎట్లా కురుస్తుంది, మన ఆరోగ్యం పరిస్థితి ఏంటి, ఇప్పటికే ఆక్సిజన్ లేక లంగ్స్ చెడిపోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి సిటీస్ను మనం చూసాం, మనం కూడా అదే పరిస్థితి వచ్చిందేమో అని వీళ్ళంతా కలిసి నిరసన చేయడం మొదలుపెట్టారు. అంటే మనం ఒకసారి ప్రాక్టికల్ గా ఆలోచిస్తే నిజమనే అనిపిస్తుంది. అంతే కదా, మరి 100 మీటర్లు హైట్ లోపు ఉన్నటువంటి కొండలన్నీ కూడా ఆరావళి పర్వతాల కిందకి రావు అంటే ప్రభుత్వం వాటిని లైట్ తీసుకుంటే ఖచ్చితంగా మైనింగ్ మాఫియా పడి తవ్వేస్తుంది. ఈ జింకు, కాఫర్, సల్ఫేట్, గ్రానైట్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని తవ్వేస్తుంది, తీసుకెళ్లిపోతుంది. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు. ప్రకృతితో వాళ్ళకి పని లేదు, వర్షాలు పడకపోయినా వాళ్ళకి పని లేదు, ఆక్సిజన్ లేకపోయినా వాళ్ళకి పని లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా బిజినెస్. సో ఇక్కడ ప్రజలు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఆరావళి పర్వతాలను కాపాడండి అని చెప్పి నిరసనలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే తీర్పు మాత్రం 100 మీటర్ల లోపు ఉన్నటువంటి పర్వతాలు, కొండలు ఆరావళి పర్వతం కిందకి రావు, కానీ 100 మీటర్ల హైట్ ఉన్నవన్నీ ఆరావళి కిందకే వస్తాయి, వాటిని టచ్ చేయడానికి కుదరదు. అలానే అట్ ద సేమ్ టైం 100 మీటర్ల హైట్ తక్కువ ఉన్నట్టు 100 మీటర్ల లోపు ఉన్నటువంటి కొండ పర్వతాలను కూడా మేము కాపాడుతాం, మీకు ఎట్లాంటి డోకా లేదు, అటవీ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ చేస్తాం, స్ట్రిక్ట్ రూల్స్ ఫార్వర్డ్ చేస్తాం, దాని ద్వారా ఈ కొండ పర్వతాలను అన్నింటినీ మేము కాపాడతామని చెప్పి ప్రభుత్వం హామీ ఇస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకుంది. ఆరావళి పర్వతాలకు వచ్చినటువంటి లోటేమీ లేదు, వాటిని కాపాడతామని చెప్పి కేంద్రం చెప్తా ఉంది. ప్రజలైతే నిరసన తెలియజేస్తున్నా ఉన్నారు, కేంద్రం ఈ మాట చెప్తుంది. కోర్టు అయితే మాత్రం ఆరావళి పర్వతాలు 100 మీటర్ల లోపు ఉంటే అవి పర్వతం కిందకి లెక్క రావు, అంటే ఆరావళి పర్వతం కిందకు రావు, 100 మీటర్ల పైన ఉన్నాయి మాత్రమే ఆరావళి పర్వతం కింద మేము డిసైడ్ చేస్తామని చెప్పి తీర్పునివ్వడం జరిగింది. ఒక రకంగా ప్రజలు చేస్తున్నటువంటి నిరసన చాలా మంచిది. భవిష్యత్తు తరాలకి, ప్రస్తుత తరాలకి కూడా అడవులు అనేవి జీవనోపాధి ఏముంది, అడవుల మీద ఆధారపడి బతకడం ఎప్పటి నుంచో ఉంది, ఆది మానవుడి కాడి నుంచి ఉంది. కానీ అసలు అడవులు లేకపోతే బ్రతకమనే విషయం తెలుసుకోవాలి ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ. ప్రజలైతే తెలుసుకున్నారు, అందుకనే నిరసనలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకొని ఆరావళి పర్వతాలను టచ్ చేస్తే తాట తీస్తాం అనేలాగా ఒక స్ట్రిక్ట్ రూల్ తీసుకొస్తే తప్ప మనం ఈ పర్వతాలని, కొండల్ని, అడవుల్ని, నేల అడవుల్ని, అడవి ప్రాంతాలని కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో ఢిల్లీ లాంటి పరిస్థితి ప్రతి సిటీకి, ప్రతి గ్రామాలకు కూడా పాగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మనం చూస్తున్నాం కదా, అదే జరుగుతుంది. మరి ఈ ఆరావళి పర్వతాలను కాపాడమని హర్యానా, గుజరాత్, రాజస్థాన్ ప్రజలు చేస్తున్న ఆందోళనకి మనం కూడా సపోర్ట్గా నిలబడదామని నా అభిప్రాయం. నేనైతే దాన్ని ఏకీభవిస్తున్నాను. ఖచ్చితంగా ఆరావళి పర్వతాలని కాపాడాలి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.